ట్రంప్పై దాడి కేసులో కొత్త ట్విస్ట్. మొన్ననే వాళ్ళకు ఉన్నటువంటి సీక్రెట్ సర్వీస్ వాళ్ళని కొంతమంది అధికారుల్ని సస్పెండ్ చేయడం, కొత్త వాళ్ళని నియమించడం, అట్లాగే పోలీస్ డిపార్ట్మెంట్ మీద యాక్షన్ తీసుకోవడం, ఇదంతా ఒక ఎత్తు అయితే వాళ్ళ కాంగ్రెస్లోనే ఒక తీర్మానం చేసి ప్రత్యేక దర్యాప్తు విభాగం ఏర్పాటు చేయడం జరిగింది. వాళ్ళు ఇప్పుడు తేల్చింది ఏంటంటే ఒక వీడియో ఫుటేజీ, సీక్రెట్ సర్వీస్ దగ్గర రికార్డ్ అయి ఉన్నటువంటి వీడియో ఫుటేజ్. అక్కడ జరుగుతున్నదంతా వాళ్ళు షూట్ చేస్తున్నారు. ఆన్లైన్లో ఒక టీం దాన్ని పర్యవేక్షిస్తుంది. అందులో ప్రత్యక్షంగా ఆ విజువల్లో, డ్రోన్ విజువల్లో చాలా క్లియర్గా ఎవరైతే కాల్పులు జరిపినటువంటి వ్యక్తి ఉన్నాడో వాడు కనబడుతున్నాడు. అక్కడ ఆడికి ఆపోజిట్లో స్నైపర్ కూడా కనబడుతున్నాడు. కానీ ఈ స్నైపర్ వాడిని ఏం చేయలే, వాడు దర్జాగా తుపాకీతో కాల్చాడు. ఇది ఎలా సాధ్యమైంది, ఎందుకు సాధ్యమైంది? సీక్రెట్ సర్వీస్ వాళ్ళ కెమెరాల్లోనే ఇదంతా నిక్షిప్తమై ఉన్నా ఎలా జరిగింది ఇది అన్నటువంటి దాని మీద ఇప్పుడు దర్యాప్తు జరుపుతున్నారు.